క్రియాకలాపం అనేది ఎక్కడుందో ఎదుర్కోవాలి. ముందు ఫస్ట్ పేజీలో ఎతకాలి. ఎతకరాపోనా ఎతుకు. మరియు యెహోవా దూత మొదట ప్రధాన యాజకుడైన యెహోవాకు ఎవరన్నా అక్కడ కత్తి తెచ్చి చదువు అని అన్నారా? చదివితే అంట మనకు అర్థం అవ్వాలి, ఫస్ట్ పక్కనోడికి కూడా అర్థం అవ్వాలి. అట్లా చదవండి, లేకపోతే నేను చదువుకుంటా. అంతేగాని మేమేమైనా వెళ్ళిపోయానుకో నీకు అర్థం అవ్వదు. ఒక మాట ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, బైబుల్ చదివేటప్పుడు చదివే మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి లేదా? ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ చదువుతున్నావు, లెటర్ చదివేసినాక లెటర్లో ఏముంటారంటే ఏమో అన్నాడు అనుకో, ఏంటి దాని అర్థం? ఇక్కడ చదవటం కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకుంటూ చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దర్శనాన్ని జకరియా రాస్తున్నాడు ఇక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కళల మీద ఎన్నడూ మనసు పెట్టొద్దు. అది నేను చెప్తాను మాట కాదు. ఎవరు చెప్తుంది తెలుసా? వాక్యం చెప్తాను మాట. రాత్రిలో ఉంటుంది చదువు. కళలు కొంతమంది కళలు వచ్చేస్తాయి. గుర్రం మీద వెళ్ళినట్టు, డబ్బు కట్టల కింద పడేస్తున్నట్టు, నెత్తి మీద కిరీటం పెట్టుకున్నట్టు. నా కళ వచ్చిందండి రాత్రి, నా కళలో అది కనపడింది. ఈ గిడే పడి పాటు చేయడు, ఆ కళ నెరవేరింది. నేను కళల మీద ఎన్నడూ మనసు పెట్టద్దు. వాళ్ళు వచ్చిందనుకో, నా కొత్త కళలు అనేది చచ్చిపోయినట్టు. అపవాది కొన్ని కళలు గలిబిలు పెడతాడు. అపవాది కొన్ని కళలు మనకు చూపించి ఆందోళన చేస్తాడు, మన మార్గం తప్పిస్తాడు. ప్రభుత్వారా కొన్ని దేవుడు కూడా పెడతాడు. దేవుడు పెట్టినయో యజమా వచ్చి మందిరంలోకి వచ్చి దేవుడు పెట్టినయో సైన్యాన్ని పెట్టినయో ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఏమీ తెలుసుకోలేకపోతే నీకు అంత తెలుసుకునే గోడ లేకపోతే నీ పనులు చేసుకో. మంచిదైతే చెడ్డదైతే జరిగేది జరగక మానవు. వీటి గురించి మళ్ళీ మంచి కళ వచ్చిందని ఈ గోడ ఎందుకు? మాకే మంచి లేదు చెడ్డది లేదు, మన పని మనం చేసుకోమా. మంచిది. ఇక్కడ జకరియా కళ కాదు, ఇది దేవుడి యొక్క దర్శనాన్ని చూస్తున్నారు. ప్రవక్త వాళ్ళు చూస్తారు. మనకు వచ్చేయండి, మన ఎంత మంచి వాళ్ళు మనకు తెలుసు కదా. చదువు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? యెహోవా కాదు, యెహోషువ. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పనివాడు, దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడు ఒకడు. రెండు, దేవుని యొక్క దూత. మూడు, ఎవరు? మన ఫ్రెండ్. ఈ ముగ్గురిని యెహోషువ స్థానంలో మనం ఉంచుకున్నాం. ఎందుకంటే మనమే కదా దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధులు. పరిశుద్ధులు అని మాట వినపడితే నాకు మహాభయం. ఎందుకంటే నేను పరిశుద్ధుని కాదు కాబట్టి. పరిశుద్ధులు అంటే అమ్మో, అసలు అది అంత పెద్ద గొప్ప మాట తెలుసా? ఆ మాట మనం పలకడానికి కూడా మనకు అర్హత లేదు. ఏదో ఆయన కృపను బట్టి ఏదైనా మారితే మాత్రమే కానీ మనలో నిలువెల్లా విషం తప్పితే ఏముందో? పరిశుద్ధత ఉందా? ఈర్ష్య, అసూయ, ద్వేషం, వాడికి ఓర్చుకోలేము, వాడు బాగుంటే ఓర్చుకోలేము.
ఈ లక్షణాలన్నీ మనలో పెట్టుకొని మన పరిశుద్ధులు అంటే అటు గురించి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ కనపడుతున్నాడు, దేవుని దూత కనపడుతున్నాడు, ఇంకొకడు కనపడుతున్నాడు. ఆడెవడంటే సాతాను. ఆడేమై ఉన్నాడు తెలుసా? ఫిర్యాదిదారై ఉన్నాడు. సాతాను యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. మనకు కూడా కొంతమంది ఉంటారు చేమ చిటుకు అంటే ఫిర్యాదు. ఈ చెప్పే మాట వల్ల అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగిద్దు అనుకుంటే అది ఎటువంటిదైనా మనం చెప్పకూడదు. ఎందుకు? సమాధానపరచువారు దేవుని యొక్క కుమారుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా గోపాలు రాణి ఉన్నాయి, గోపాలకు ఒక మాట చెప్తే రాణి అని గోపాలు అనుకుంటారు అనుకో, గోపాలకు మాట చెప్తాం మనం. చెప్తున్నామంటే మన ఫిర్యాదుదారులు. ఏ ఫిర్యాదుదారులు? సాతాను ఫిర్యాదు. లేదు ఆ ఇంట్లో దొంగలు పడ్డారు, గోపాల ఇంట్లో దొంగలు పడి ఎత్తికేస్తున్నారు, చెప్పకూడదు. ఫిర్యాదు చేస్తారు, గోపాలు చెప్పకూడదు. చెప్తే మళ్ళీ గోపాలను దొంగ కొట్టుకుంటారు, ఫిర్యాదుదారు అవుతాం అన్నావా? బుర్ర ఉండాలిగా, ఏది చెప్పాలో జ్ఞానం ఇచ్చాడు కదా, వివేకం ఉంది కదా మనకి, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు. దుఃఖమైన దేవుని పెట్టారు. నేను అమ్మగారు వాక్యం చెప్తాను, గుర్తొస్తుంది. పాల బింది పెట్టి అంటాడు క్యాన్, జ్ఞానం అందరూ పాలు పోయినా మొత్తలు పెట్టుకున్నారు కదన్నా, మొత్తం మీద పేర్లు రాయలేదనుకో ఏదో ఒకటిలే ఇక 10 రూపాయలు వేసి మన ఎంత వేసి తెలిసిద్దా అని, ఆ మొత్తంలో 7 రూపాయలు 10 రూపాయలు వేసి కాడ పెట్టామనుకో గుంపులో పోయింది కలిసిపోద్దని ఏమన్నారు? అందరూ పాలు పోతున్నారు కదా, మనం క్యాన్లో నీళ్ళు పోతే ఎవరు చూసి వచ్చాడు, పాల కలిసి నీళ్ళు వస్తలే అని పెద్దోడు తీసుకెళ్ళి ఏం చెప్తాడు? అన్న నీళ్ళు పోతారంట. తీరా మోతించిన సంగతిగా ఉన్నాయి ఇక ఇవిడ మారతలేదంట. ఆ టైప్ మనం ఒక్కళ్ళం కాకపోతే ఆగిద్దా, మనం ఒక్కళ్ళం చేయబోతే ఆగిపోద్దా, మన ఒక్కళ్ళం అనుకుని అందరూ అనుకుంటే ఏముందా? యశానే ప్రభుత్వ దేవుని పెట్టారా? ఒకళ్ళు యెహోషువ స్థానంలో నువ్వు నేను. దేవుని దూత దేవుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సైతాన్ గాడు దేవుడు ఇద్దరు పక్క పక్కన, మన పక్కన ఎప్పుడు ఇద్దరు రెడీగా ఉంటారు. ఓ పక్క దేవుడు, ఓ పక్క సైతాన్. ఓ పక్క దేవుడు, అరే శుభ్రంగా బతకాలరా, నువ్వు పాపంలో పడకూడదురా, ఇది నీ పద్ధతి కాదని దేవుడు చెప్తా ఉంటాడు. ఓ పక్క సైతాన్ గాడు, ఎవడ బాగున్నాడు, ఎవడ కరెక్ట్గా ఉన్నాడు, కానీ ఏమవుతుంది ఈ ఒకసారి. కానీ నిన్న బాలాజీ కొబ్బరికొండాలు నిలిచాడు. నాకు అవి చూడగానే బాలాజీ అన్నమాట దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. అరే బాలాజీ అరే ఇవ్వడా ఏంటి? అరే బాలాజీ ఈ కళ్ళు నీళ్ళలాగా ఉన్నాయిరా. నిజమేనయ్య గారు అని అంటే నిజమేనయ్య గారు అలాగే ఉన్నాయి అని దాన్ని ఇక్కడ వర్ణించడం పెట్టాడు. అవి పొల్లగా ఉంటాయి, తీగా ఉంటాయి, అట్టుంటాయి, ఎట్టుంటాయి అని అన్న. అరే బాలాజీ మొదట దీంతోనేరా ప్రారంభమయ్యేది, మేము కూడా దాంతోనే ప్రారంభించాము ఒకప్పుడు. అవునయ్య గారు తీగానే ఉండదు, ఫస్ట్ కళ్ళుతోనే ప్రారంభిస్తారు అయ్య గారు, తర్వాత అయిపోతారు, మొదట కళ్ళుతో మొదలు పెడతారు. వినపడతామా? మొదటి కళ్ళుతో మొదలు పెడతారు, తర్వాత అని చెప్తున్నాడు అయ్యారు, తర్వాత సారాతో నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే సారా. అదే కదా తక్కువ దొరికేది పిచ్చ ముందు. దాంట్లో మొదలు పెడతారు, నిదానం స్టెప్పులు వెళ్ళిపోతాయి గారు, తాగేస్తారన్నారు. నేను తెలుసు కదా తప్ప, నా తెలిసే, దయచేసి అటువంటి పనులు మాత్రం చేయమానరా అంటే నేను అరే కళ్ళు మరి చెట్టు నుంచి వచ్చేది కదా పొన్న అలాంటాడు. ఆడిపోయి అసలు జనం అందరూ దాని ఆడిపోయి ఏంటి అదే చెట్టు నుంచి వచ్చేదే కదా,
తప్పు లేదంటారా ఆ నిజమే గారు చెట్టు నుంచి వచ్చింది కదా, చెట్టు మంచిది కదా అన్నాడు. మరి అట్ట అయితే పొగాకు దగ్గర నుంచి వస్తుంది, పైన చూడు పడుతుంది అమ్మా, అది చెట్టేగా, అది చెట్టేగా. మరి అది ఆకులు వచ్చి వచ్చే తప్పులేదని, సిగరెట్ తాగే తప్పులేదని అనుకుంది. అందుకనే భూమి మీద సమస్తం దేవుడే సృజించాడు, కానీ కొన్ని చెయ్యదగిన పనులు ఉన్నాయి, చెయ్యదగని పనులు ఉన్నాయి. ఏదేను తోటలో అన్ని చెట్లు పెట్టాడు, దాంట్లో మరణం అయ్యే చెట్లు కూడా పెట్టాడు, కానీ కొన్ని తినదగినవి ఉన్నాయి, కొన్ని తినదగనివి ఉన్నాయి. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టారా, మన తలంపుల్లో మన ఆలోచనలో కొన్ని చేయగలిగినవి ఉన్నాయి, చేయకూడనివి కూడా ఉన్నాయి. ప్రభువునందు పిల్లరా, చేయదగిన దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు మంచిది, చేయదగనే సైతాన్ గారు మన పక్కన నుంచి ఎప్పుడు ఊరుతూ ఉంటాడు. కానీ కానీ తప్పేం లేదు, ఏం అవదలే, ఏం జరిగిద్దిలే. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఫిర్యాదుదారుడైన సైతాను ఎప్పుడు మన మీద దేవుడి దగ్గర ఏం చేస్తాడు తెలుసా? ఫిర్యాదు చేస్తానంటాడు. ప్రభువునందు పిల్లలారా, దేవుడి దగ్గర అంట సైతాన్ గారి పని ఏంటి తెలుసా? మన మీద ఫిర్యాదు చెప్పటమే. చూసావా, నువ్వు రక్షించుకున్నావు, ప్రార్థనకి వెళ్తున్నాడు, నీకు నమ్మకం లేడు, ఈరోజు గుడి మానేశాడు, ప్రార్థనకి వెళ్ళలేదు, ఇవాళ బూతులు ఆడాడు, దేవుడు బాగా దొంగిలించాడు, నీకు నమ్మకం ఉండట్లేదు, పాపం చేశాడు, అలా బతికాడు, ఎలా బతికాడు. చాలా మంది ప్రభు దూరం అయిపోతారు. కారణం ఏంటి తెలుసా? నేను వెళ్తలేదుగా, తప్పు చేశాక, ఇంకా ఏ మొహం పెట్టుకుని గుడికి వెళ్ళం. అంటే ఈ మనసాడు వస్తుందంటే ఎవరు పెడుతున్నట్టు? సైతాన్ గారు పెడుతున్నట్టే. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, సైతాన్ గారు పెడుతున్నట్టే. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే మన మనస్సును ఎప్పుడు దేవునికి దూరం చేసే సైతాన్ గారు. ఆ సైతాను అక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు యెహోషువ మీద. ఏమేం చేస్తున్నాడు చదువు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొనుము, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వల్లే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. అది ప్రభువునందు పిల్లరా, యెహోవా దూత అన్నాడంట యెహోషువతో. చూసావా ఎట్లున్నాడు? ఎట్లున్నాడు? అగ్నిలోంచి తీసినట్లు కొరివి వల్లే. బట్టలు బాగల, పాపము పాపము, బలహీనత బాగల. ప్రభువునందు పిల్లరా, ఒక మాట చెప్పనా, యోబు కూడా ఇదే పరిస్థితి చేసేది దేవుడు. ఏంటి? నా సేవకుడైనా యోబుని చూసావా ఎంత భక్తిగా ఉన్నాడు, అనగానే అంటున్నాడు, నువ్వు కంచి తీసేయి, అది సంగతి చూస్తా అన్నాడు. ప్రభువునందు ప్రియమైన, ఇక్కడ కూడా సైతాను ఫిర్యాదుదారుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ యెహోవా దూత అంటున్నాడు, అతని బట్టలు చూసావా బాగలేదు. ప్రభువునందు ఒక మాట చెప్తా విను, మనము బలహీనత కలిగిన వాళ్ళం, పాపం కలిగిన వాళ్ళం. ప్రభువునందు దేవుడే మనల్ని మార్చాలి, దేవుడే మనకు సహాయము చేయాలి. చెయ్యాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి వస్తేనే కదన్నా. దేవుడి దగ్గరికి పోయి వెళ్ళేది ఎందుకు? మనం మన పాపాలని తీసేసుకుంటానికి. అదేగా దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఇక మన పాపాలు చెప్తాడు. యెహోషువ అక్కడికి వెళ్ళాడు కనుక యెహోషువ బట్టలు ఎలా ఉన్నాయంట? మురికిగా ఉన్నాయి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టలు బాగోలేదు. చదువు చదువు అమ్మా. యెహోషువ మాలిన వస్త్రములు ధరించిన వాడై. ఏ వస్త్రాలు? మాలిన వస్త్రములు. బైక్ పెట్టుకుని బుర్ర మీద కొడతా. ఏ వస్త్రాలు? మలిన వస్త్రాలు. ఏ వస్త్రాలు ఇస్తా? మలిన వస్త్రములు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మలిన వస్త్రాలు అంటే మురికి, మురికి, పాపపు వస్త్రం. మురికి అంటుందనుకో దేవుడి సన్నిధిలో అదేంటి తెలుసా? పాపము అని అర్థం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో తిరుగుతున్నాం, ఎక్కడో చోట ఏంటి చేస్తానే ఉంటాం, చేస్తానే ఉంటాం. మీరు చేతి చేశారు కానీ గుడి మాత్రం మానమానండి. ఆ గుడి కన్నా బావాలండి, కనీసం గుడిలో దేవుడి దగ్గర కన్నా
వినప్పుడు రావాలేదా? ఇక అదే మానేసి గుడి మానేసి తిరుగుతున్నాం అనుకో, మురికి బట్టలు అలా వేసుకుని తిరిగి సంవత్సరం తిరిగితే ఏమైంది పోతా? తలస్థానం ఒక సంవత్సరం పాటు చేయలేదురా, తల మీద నీళ్ళు పోయకుండా. ఈ తల ఎలా అయిపోద్ది? మట్టి పడి దుమ్ము పడి అట్లా కట్టేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. గురించి జల్ల పెరిగిపోయి అట్లా కట్టేసి తిరిగిపోతూ ఉంటుంది. ఏమన్నా ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా అంటే దాని అర్థం ఏంటి? వాడు స్థానం చేయట్లా. ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న పాపంలో ఎక్కడో చాలా పాపం అంటుంది. మనం గుడికి వచ్చి ఆ మలిన వస్త్రాలను ఏం చేయాలి తెలుసా? ప్రభు రక్తము చేత పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధపరుచుకొని అదే విధంగా మళ్ళీ తగిలించుకుంటావా? ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, యెహోవా దూత ఆ మలిన వస్త్రాలను చూసి చెప్తున్నాడు, చదువు. మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని పై బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి అది ఈ మురికి అనే పాపాన్ని నేను ఏం చేసి తెలుసా? పరిహరించా. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే, ప్రార్థనకు వస్తే మన మురికి వస్త్రాలను ఏం చేస్తాడు? తీసేస్తాడు. మీ జంక్షన్లో రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఒక ఆయన ఉన్నాడు, ఇంత పెద్ద గొట్టలు తీసుకొని వస్తున్నాడు. వెళ్ళాం, ప్రార్థన చేసాం, బయట నుంచి ఉన్నాడు, ఏదో నరుకుతున్నాడు. రాయా అంటున్నాడు. పర్లేదు అంటున్నాడు. రాట్లా. సార్ నేనే దగ్గరికి వెళ్ళి పైన చొక్కా లేదు చెయ్యేసి ముట్టుకోమన్నాను అయ్యారు నన్ను అన్నాడు. ఏ అయ్యారు? తాగున్నాను. మీరు దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. ఎలవా ఏమైంది అని చెప్పి ముట్టుకొని పట్టుకొని ఉడికిరా అయ్యా, ఇప్పుడు నేను తాగున్నాను అయ్యగారు, నేను అప్పుడు రాలేను అన్నాడు. పర్లేదు, తాగితే గుడికి రాకూడదు రూల్ ఏమన్నా? ఈ అమ్మ గుడికి రా, స్నానం చేయలేదు అని నేనో చేయలేదు. నేను సేపు శుక్రవారం వెళ్ళా ప్రార్థనకి, నేను రాత్రికి వచ్చేసాను. 2 రోజులు చేయలేదు స్నానం గుడిలో. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నువ్వు బట్టలు స్త్రీ వేసుకొచ్చావా, మురికి వేసుకొచ్చావా, తానం చేసి వచ్చావా, తానం చేసి రాలేదా, మైల్లో వచ్చావా, ముట్లో వచ్చావా, రక్తస్రావంతో వచ్చావా? దేవుడికి అన్నీ లేవమ్మా. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు చొక్కా అంచును ముట్టుకొని ఏమవుతుంది తెలుసా? మనం పరిశుద్ధులుగా ఫీల్ అయితే మనం ఎవరి బ్యాచ్ తెలుసా? సైతాన్ బ్యాచ్. మనకేంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా, నేను రాకూడదని అంటారు. ఎందుకు రాకూడదు? ప్రభు దగ్గర రాకపోతే, ఆయన మనల్ని ముట్టకపోతే, ఆయన మనల్ని కడగకపోతే, ఆయన మనం స్వస్థపరచకపోతే మనకు బతికేది, మనకి జీవితం ఏది? యేసు ప్రభువే వెళ్ళి పాడిని ముట్టాడంట. హల్లెలూయా. పాడిని మోసుకెళ్తున్నారు. ఒక్క కుమారుడు చనిపోయాడు. తల్లి ఊరి జనమంతా ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. ప్రభు ఎదురు వస్తాడు అక్కడ. ఇంకో సంవత్సరం స్వామివారు పక్క నుంచి వెళ్ళారు. స్వామి ఈ పక్క నుంచి అటు నుంచి ప్రభు వెళ్ళాడు. ఏం జరిగిందమ్మా అన్నాడు. నా కుమారుడు చనిపోయాడయ్యా అన్నాడు. ప్రభు వెళ్ళి పాడిన మనిషిని ముట్లా. దేని ముట్టాడు తెలుసా? పాడిని ముట్టాడు. కుమారుడు వేసుకూర్చున్నాడు. మన పరిశుద్ధత, మన భక్తి ఎదుటోడు బాగు చేయాలి. కానీ నువ్వు బతికించేవాడు దేవుడు, కానీ అది వచ్చాక పారిపోయాడు అంటే దేవుడు అవుతాడు? చేతనైతే నీకు భక్తి ఉంటే ఏం చేయాలి? బాగు చేయాలి. మరి ప్రభు మైలబడిపోడా? దేవుడికి మైలు అంటదా? ప్రభు దేవుడికి మైలబడితే మన పరిస్థితి ఏంటి? ప్రభు హాస్పిటల్ రక్షించినాయా నువ్వు కేకలేస్తావు. మరి హాస్పిటల్ అంతా ఏముంటది? రక్తమే కదండి. పురుడు స్త్రీలు రక్తము మైలు కదా. మరి అక్కడ దేవుడు వస్తాడా? రాకూడదు కదా. నిన్ను ఎలా కాపాడతాడు? ఉన్నన్నా నేను అక్కడికి రాలేను, నువ్వు తలస్థానం చేసి నా గుడికిరా, నేను నిన్ను బాగు చేస్తా అంటే నువ్వు ఈ దారిని పడిపోతావు. గుర్తుపెట్టుకోండి,
పనికి రాని వ్యర్థమైన దాటిని ఎన్నడూ మనం దగ్గరికి రానివ్వడు. మలిన వస్త్రాలతో వచ్చాడు దేవుడి సన్నిధికి, పాపంలో వచ్చాడు. దేవుడు అన్నాడు, ఉన్న పాటురా, నువ్వే స్థితిలో ఉన్నారా, నువ్వే పాపంలో ఉన్నారా, ఏ బలహీనతలో ఉన్నారా, నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వస్తే యెహోషువ దేవుడి దగ్గరికి వచ్చాడు. ఏ వస్త్రాలు వేసుకొచ్చాడు తెలుసా? మలిన వస్త్రాలు వేసుకొచ్చాడు, మురికి వస్త్రాలు వేసుకొచ్చాడు, పాపమును వేసుకొని వచ్చాడు. ప్రభు అంటాడు, నీ పాపము నేను పరిహరిస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను. మన పాపాన్ని పరిహరించేది, మనల్ని పరిశుద్ధులుగా మార్చేది, మనల్ని పవిత్రులుగా మార్చేది దేవుడు ఒక్కడే. నీకు నువ్వేమీ చేసుకోలేవు. నీకు నువ్వేమన్నా, నేను మైగారితో పడిలేవు కదా, మైగారు సమాధి కార్యక్రమాన్ని కనిపెట్టి చేసాడు. స్తోత్రాలు తండ్రి పలానా తీసుకెళ్ళాయా, రైట్. ఇప్పుడు ఎక్కడికే పుట్టినరోజు ఉందంట పలానా వాళ్ళు ఇంట్లో పద, ఇక స్థానం లేదు. ఇది పల్లెటూరా, కాళ్ళు కడుక్కొని రావడానికి. పట్నం కాళ్ళు కడుక్కుంటా లేవు, అది పడాలి లోపలికి. లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు హ్యాపీ బర్త్డే టు యు కొత్త జంటున్నారు ప్రార్థన. మరి కాళ్ళు ఎక్కడ కడిగేది, తల మీద నీళ్ళు ఎక్కడ పోసుకుని. దేవుడు పరిశుద్ధంగా మనం మార్చాడు. ఇంకా మనం మళ్ళీ చక్కటి తెల్ల బట్టలు వేసుకుని మురికి బట్టలు వేసుకున్నాం. మురికి బట్టలు వేసుకున్నాం అంటే ఏమంటారు మనల్ని? పిచ్చోడు అంట. నువ్వే బట్టలు వేసుకున్నావు కూడా నీకు తెలియట్లేదా? దుఃఖమైన దేవుడు బిడ్డలారా గమనించండి. అక్కడ యెహోషువ మురికి బట్టలు, మలిన వస్త్రములు కనపడితే దేవుడు అంటున్నాడు, వాడిని తీసే. నువ్వు దేవుడి దగ్గరికి మలిన వస్త్రాలతో రా, నీ పాపాన్ని దేవుడి సన్నిధిలో తెచ్చుకో. నీ బలహీనతోనే రాయండి. నీకేది ఉందో నువ్వు ఎట్లా ఉన్నావు అట్లాగే రా. యథార్థంగా నీకు కలిగింది ఎందుకు చెప్పు దేవుడికి. నేను మంచి బట్టలు వేసుకున్నప్పుడు వస్తాను అంటే వీడు మంచి బట్టలు వేసేది లేదు, వీడు గుడికి వచ్చేది లేదు. యెహోషువ చేసిన మంచి పని తెలుసా? ఆ మలిన వస్త్రాలతోనే వచ్చిన ఆ పాపముతోనే దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని ఎదురు నిలబడ్డాడు. దేవుడికి తెలుసు ఆయన ఆకాశం నుండి తేరి చూడకుండానే ఎక్కడ పాపము జరుగుతుందో, నాలో ఉన్న బలహీనత, మనలో ఉన్న బలహీనతలో మనుషులకి ఎవరికి తెలియకపోవచ్చు. మనుషులందరికన్నా స్తోత్రం, యేసయ్య స్తోత్రం అన్నారండి. అబ్బో వినకూడదు, పాపం. చెవులు మూసుకోవచ్చు, ముక్కు మూసుకోవచ్చు, అన్నీ మూసుకోవచ్చు, కానీ లోపల ఉన్నది మొత్తం ఎవరు కనపడదు తెలుసా? ఆయన చూస్తాడు, ఆయన తెలుసు. అందుకని ఎక్కువ నాకు నటించడం అంటే ఇష్టం ఉండదు. నేను ఎవరికి నటిస్తావు, ఎవరికి దాస్తాం? నీకు దాయచ్చు, ఇంకోటి దాయచ్చు. దేవుడి ముందు సమస్తం కనబడిపోతాయి. అక్కడికి వెళ్ళాడు యెహోషువ, ఉన్నపాటిని వెళ్ళాడు, పరిస్థితి మురికి బట్టలతోనే వెళ్ళాడు. మురికి బట్టలు కనపడి దేవుడు అన్నాడు, తీసేయి, ఆ మురికి బట్టలు తీసేయి, అతని పై వస్త్రాలు తొలగించు, నీ పాపము నిన్ను పరిహరించి, చదువు, నీ దోషములను పరిహరించి ఏ వస్త్రాలంట? ఎవరు అలంకరిస్తున్నారు? మనం వెళ్ళి కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకునేవి కాదు. నీ పాపాన్ని, నా పాపాన్ని, మన బలహీనతనే ఎవరో క్షమించలేడు. ఓ కోడి కొత్తేనో, ఓ మేకం కొత్తేనో, బలితేనో పోయేది కాదు మన పాపం. ఎవరు పరిహరించాలి తెలుసా? దేవుడు పరిహరించాలి. దేవుడు అతని పాపమును పరిహరించి, నీ పాపము నా పాపమును దేవుడు పరిహరించి ఏ వస్త్రాలంట? ప్రశస్త వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. హల్లెలూయా. మనం తెల్లబట్టలు వేసుకొచ్చుకుంటాం, ఏం పరిశుద్ధులు అనే, పరిశుద్ధులు అనే, ఆ మంచి వాళ్ళు అనే, అసలు మా అబ్దాలు అనే, నీతిమంతులు అనే. దేవుడు బిడ్డలారా, కనీసం పిల్లలకి స్కూల్ యూనిఫామ్ పలానా స్కూల్ కూడా తెలియడానికన్నా, కనీసం ఏ ప్రభువుని నమ్ముకున్నా తెలియడాకన్నా ఉండాలి. ఇది అలవాటు. స్కూల్ డ్రెస్ వేసుకునే వాళ్ళ ఉద్యోగం వచ్చాక ఫస్ట్ టైంలో బస్సు పొందడా?
ఆడ స్కూలు అని వరకు ఐడెంటిటీ. మనం కూడా తెల్లబట్టలం, కనీసం మనం ప్రార్థన వాళ్ళం, కనీసం యేసు ప్రభువును దానికి కూడా కొంతమంది నామోషి. మళ్ళీ తెల్లబట్టలు వేసుకుంటే ప్రార్థన అని అంటారు కదా. రేపొద్దున మనం తెలుగు, ఇంగ్లీషు, మలయాళం మాట్లాడతాం కదా రోడ్డుకి, అప్పుడు ప్రార్థనకి వెళ్తున్నావుగా అంటారు. అందుకని తెల్లబట్టలే లేకుండా బ్యాగ్లోనూ కవర్లోనూ బైబిల్ పెట్టేసి మామూలు చేరట్టుకు వెళ్ళిపోతుంది. ఎడగెళ్తూ ఉంటారు, ఏమో కూరగాయలకి వెళ్తాం, మాసం తెచ్చుకుంటా వెళ్తాం అనుకుంటారు. గోలేదు. అదే తెల్ల బట్టలు వేసుకుంటే తెచ్చుకెళ్తావా అంటారు. రేపొద్దున మనం ఇంగ్లీష్ మాట్లాడితే అప్పుడు తెలిసిపోద్దాం. అందుకని ఈ ప్రార్థన కూడా నా రంగుల జీవితాల్లో చేసేద్దాం అని చూస్తా ఉంటాం. కనీసం ఇవన్నీ వేసుకుంటే మనం ప్రార్థన సంగతి వారానికి ఒకసారన్నా అజానే మనం ప్రార్థన సంగతి వారానికి ఒకసారన్నా గుర్తు వస్తుంది. గుడికి వస్తే చక్కగా అక్కడ ఉంటామో లేదో కానీ ఎక్కడన్నా దేవదూతలా తెల్లగా మా పకీరం వచ్చింది, వాళ్ళు రాలా, ఎక్కడి నుంచో వచ్చింది పాప, ఎన్ని నుంచి వచ్చిందో దానికి తెలియదు. నువ్వు ఏ టైంలో వచ్చినా ముందు సందులోకి వెళ్ళిపోతాయి. ఈ చేతి చేస్తే తెల్లచేత చక్కగా కట్టుకుని ప్రార్థన అయిపోయినా కానీ తెల్లచేతను కూర్చోండి. కాసేపు ఒక గంట అయినా గుళ్ళు తెల్లచేత కూర్చొని ఇంటికి వెళ్ళింది. ఆ మాత్రం కూడా మనకి లేదు. ఏంటంటే ఏంటమ్మా బట్టలు తెల్లచేత ఉతకలేదండి, ఏమైనా ఉతుకోవచ్చుగా, లేదు పోయిన ఉతక ఏ తక్కువ ఏమన్నా దేవుడు ఏమన్నాడా? అట్లా ఉతుక్కొని కట్టుకొచ్చేవాళ్ళు. దేవుడు పెట్టారా? మన పాపంతో, మన మలినముతో, మన బలహీనతతో దేవుడు మన పాపాన్ని పరిహరిస్తాడు. పరిహరించి ప్రశస్తమైన వస్త్రాలు, ఈ తెల్ల వస్త్రాలు కాదు, దేవుడిచ్చు రక్షణ వస్త్రాలు. దేవుడు పెట్టాలి. ఒక్కసారి ప్రభువులోకి వచ్చి రక్షణ అనుభవం చూసి మారు మనసు పొందినాక వాడు బలహీనుడైపోయినా, వెనకకి తిరిగినా, తప్పిపోయినా ఆడెక్కడికి పోడు. ఎప్పుడైనా ఎక్కడికి రావాల్సింది తెలుసా? నీ అక్కడ నన్ను ఈ సంవత్సరం రక్షించబడ్డాడు, అది పట్టుకొని 10 రోజులు కూడా లేడు స్టడీగా. మళ్ళీ తాగేసాడంట, మళ్ళీ వెళ్ళిపోయాడు, తిరిగాడు. నిన్న చెప్తున్నారు అయ్యారు, ఆడు మళ్ళీ వచ్చేసాడండి, మళ్ళీ తాగుడు మానేసాడండి, మానేసి కొనుక్కొస్తానంటున్నాడండి. కానీ మొహం సేలట్లేదండి. సరే మొహం సేలదు కదా, సేలనప్పుడు మనం ఏం చేయాలి అమ్మా? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఎలా తీసుకొస్తాం? మరి వెళ్ళరమ్మా, మరి ఏం చేద్దాం? నువ్వు తీసుకురాలేకపోతే మరి మీరేం తీసుకొస్తారమ్మా? మీరు ఎవరు తీసుకొస్తారు చెప్పు? నువ్వు అనాగతం వచ్చి టైం అయిపోతుందో అని వచ్చి మళ్ళీ ప్రార్థన అవగానే టైం అయిపోతుందో, నా పని ఉందో అని వెళ్ళిపోతుంది. నువ్వెవరు తీసుకొస్తావు? ఎవరు మీరు ఎవరు తీసుకొస్తున్నారా? అది మన పని కాదు. ఎవరి పని? అది గోలేదు. దేవుడు తీసుకొచ్చి వస్తారు. నువ్వేం చెప్తావు? నువ్వు మనం మాత్రం 4 రాళ్ళు నెత్తి వేసుకొని తిరుగుతావు. అమ్మ మీరెవరో తీసుకురాకపోతే ఆడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అయ్యా ఆడేడు చెరువు మీద ఉన్నాడు, ఆ చెరువు ఎక్కడ దారి చూపించి నేను తెచ్చుకుంటానండి. నేను తీసుకొస్తా. ఆ చెరువు కనుక వచ్చేవాళ్ళకి నేను వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు? నేను దేవుని బిడ్డలు తెచ్చుకుంటాను అమ్మా. అతని పొందా తీసుకొస్తామా? ప్రభునందు నేను దేవుని బిడ్డల తగ్గిపోతారు, జారిపోతారు. ప్రభుత్వాలు రక్షించబడిన తర్వాత ఒకసారి రక్షించబడినాక అంటుకుంటాయి మల్యాలు, తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అంత మాత్రాన పడిపోయినట్టు పడుకో ఉంటామా? దేవుని సన్నిధికి మరలా యెహోషువ వచ్చినట్లు దేవుని ఎదుట మనం నిలబడితే మన పాపాన్ని కడిగి మన మల్య వస్త్రాలు తీసేసి పక్కన పారేసి ప్రశస్తమైన రక్షణ వస్త్రాలు, హల్లెలూయా, రక్షణ వస్త్రాలు తొడిగించి చదువు. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా. పాగా అంటే దేని గుర్తు? కిరీటం. అంటే తలపాగా పెట్టుకునేవాడు తిరిగారనుకో మనం ఏమంటాం? మంచి గొప్పోళ్ళే. ప్రశస్త వస్త్రాలు తలపాగా పెట్టుకొని చదువు. నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి.
చక్కటి వస్త్రాలు వెలిగించి మురికి బట్టలు తీసేసి చదువు. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. ఆగు. మురికితో వచ్చాడు దేవుడు. ఆ మురికి కరిగి చక్కటి మంచి బట్టలేసి బాగా పెట్టి శుభ్రం చేసి శుభ్రంగా కడిగి పరిశుద్ధపరిచి, ఒకప్పుడు దేవుడు మనల్ని మన పాపాలను క్షమించి పాపం చేయమాకరా, నీ బతుకు నువ్వు శుభ్రంగా బతుకు, 6 నెలలు తిట్టించాలి, 6 నెలలు అందచాలు, ఇక నువ్వు చక్కగా శుభ్రంగా సమాధానంగా సంతోషంగా నీ భార్య బిడ్డలతో నీ కుటుంబంతో బతకరా అని మనకు అప్పచెప్పినట్టు యెహోషువను కూడా శుభ్రంగా పరిశుద్ధపరిచి ప్రస్తుత వస్త్రాలు తలపాగా పెట్టి ఆడబెట్టి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చదువు. యెహోషువతో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని. చక్కటి బట్టలు వేసాం. పిల్లోడు ఉన్నాడు బెన్నుగాడు, ఆడికి అమ్మ చెప్పింది, ఇదిగోరా చక్కగా కొత్త బట్టలు వేసాం, మురికి బట్టలు వేసేసాం. ఏం చెప్పింది? మురికి చేసుకోమాక, మరకలు అంటించమాక, కింద పడొద్దు, మురుకున్న చోటకి వెళ్ళొద్దు అని చెప్పిందా చెప్పదా? మన పిల్లలు మంచి బట్టలు వేసాం చెప్తాం. స్కూల్కి వేసుకెళ్ళినప్పుడు ఏం చెప్తాం? అరే మురికి చేసుకురామాక, మరకలు అంటించి రామాక, ఆడమాక, కావాలంటే ఇంటికి వచ్చి మంచి బట్టలు తీసేసి మురికి బట్టలు వేసుకుని వెళ్ళు అంటే మనం కూడా చక్కగా ప్రభువా సూత్రాలు అని వచ్చేసి తెల్ల బట్టలు బీరువాలో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాం ఆ మురికిలోకి. ఆడి పిల్లవాడు మన పెద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీకు చక్కటి ప్రశస్త వస్త్రాలు అప్పగించారు కదా, వేశారు కదా, నువ్వు చేయాల్సిన పని తెలుసా? నీకు అప్పగించిన చదువు అది. నీకు నేను కొన్ని మార్గాలు చెబుతున్నాను. నా మార్గం ఇప్పుడు దాకా నీ మార్గాల్లో నడిచి అడ్డబయని అన్ని అంటించుకొచ్చావు. ఇప్పుడు దాకా నీ ఇష్టానుసారం తిరిగే పాపాన్ని అంటించుకొచ్చావు. ఇప్పుడు నా మార్గములో నడువు. హల్లెలూయా. యెహోషువ రాబట్టే కదా ఇక మాట చెప్పగలిగాడు. దేవుడి దగ్గరికి రండి రండి అని ఎందుకంటాను తెలుసా? దేవుడు వాక్యం చేత మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, మన హృదయాన్ని మారుస్తాడు, మన బ్రతుకులు మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు మురికి బట్టలు చేయించుకున్నాం, ఇప్పుడు వరకు మురికి బ్రతుకు బ్రతికావు, ఇప్పుడు వరకు నీ ఇష్టానుసారాన్ని బ్రతికావు, ఇక చాలు. ఎప్పుడైనా నువ్వు నా మార్గములో నడువు, నా మార్గములో నడువు. ఎప్పటికైనా నా మార్గంలో నువ్వు నడుచుచు అది దేవుడు మనకు అప్పగించింది. ఏంటది? యెహోషువకు అప్పగించింది ఏంటి? ₹1,00,000 ఇచ్చాడా? మంచి బట్టలు దొరికిచ్చాడు. ఏగా ఇచ్చింది? మంచి బట్టలు దొరికిచ్చాడు, తలపైన ఆగబెట్టాడు. వీటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన మారు మనసు, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన, వీటిని ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. సైతాన్ గాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు లాక్కెళ్ళిపోవటానికి. ఆడెప్పుడు మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు. దేవుడు నీ బట్టలు కాపాడుకో, బట్టలు కాపాడుకో, ఇది తప్పు, ఇలా నడుచుకోకూడదు, ఇలా చేయకూడదు, ఇది చేయదగిన పని కాదు. దేవుడు బిడ్డలారా చెప్తున్నాడు, నువ్వు నా మార్గంలో నడుచుకొని కాపాడుకొని చదువు. జాగ్రత్త చేసుకొని నీకు ఇచ్చిన రక్షణ ఉంచుకున్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడదువు. ఎప్పుడైతే నువ్వు రక్షణ మారు మనసు కాపాడుకుంటావో దేవుడి లోకంలో నేనేం చేస్తా తెలుసా? ఆయన కొరకు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ రెండు పోగొట్టుకొని మళ్ళీ మురికి వస్త్రాలు వేసుకొని మళ్ళీ దేవుడికి దూరం అయిపోయి మరలా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే ఇంకా మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా దేవుడి సన్నిధికి వచ్చే మనం మలిన వస్త్రాలను దేవుడు తీసేశాడు, పరిహరించాడు కనుక ప్రశస్త వస్త్రాలతో, రక్షణ వస్త్రాలతో ప్రభు మనల్ని అలంకరించాడు కనుక ఆయన మార్గంలో నడిస్తే మన వస్త్రాలకు డ్యామేజ్ లేదండి. ఆయన చెప్పిన దాన్ని వదిలేసి
మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు గుర్తుపెట్టుకొని మనకు నచ్చినట్టు జరిగితే దేవుడిని ఏదని చేద్దాం. తెలుసా? మనకు నచ్చి వాక్యం నాకు అసలు అవ్వాలి గుచ్చుకుందండి. వాక్యం బాగాల అంటే ఇది వాక్యం బాగోలేదు ఏంటి అర్థం? వీడికి అనుకూలంగా లేదు అక్కడ, మనకు అనుకూలంగా ఉందనుకో ఏమవుతుంది? బాగా నచ్చింది. అదే పాపం చేద్దాం తాగుపోతున్నా దేవుడు మందిరం మనేస్తాం అనిత్యం అనుకో, ఇవాళ వాక్యం బాగాలేదా? వాక్యం అయ్యారు నా గురించి తెలుసు కదా, నాకే చెప్పాడు. అదే అది కాకుండా వచ్చే వారానికి నీకు బిల్డింగ్ మీద బిల్డింగ్లు పక్కింట్లో డబ్బులు అన్నీ వచ్చేస్తున్నాయి అన్నాను. చెప్పాడు వాళ్ళ వాక్యం, డబ్బులు ఇచ్చాడు. అంతేగాని అరే నీలో ఉన్న పాపం వదిలేసుకోరా అంటే అజానా మనకేమొచ్చింది? దేవుని జాగ్రత్తగానండి. దేవుని వాక్యం హెచ్చరించేదే, దేవుని వాక్యము పరిశుద్ధపరిచేదే, దేవుని వాక్యం ఆదరించేదే. ఈ వాక్యాలు మనం రిసీవ్ చేసుకుంటే ఆశీర్వాదం దాని అదే వచ్చేస్తాం. పాపినాయి, తప్పైపోయింది, క్షమించయ్యా అని మనం ఒప్పుకున్నాం అనుకో కనికరించబడతాం. ఆ తప్పులోంచి బయటకు వస్తాం. ఆశీర్వాదం ఉందండి, ఆ తప్పులోంచి బయటకు వస్తే దాని అదే వచ్చేది. యేసుబాబు తాగి డబ్బులని పాడు చేసేవాడు, ఇప్పుడు చూడు తాగడం కాదు కదా, ఎవరు టిఫిన్ కూడా పెట్టి ఇట్లా డబ్బులని ఏమవుతాయి మీరు వాళ్ళకి కలవకుండా దాచేస్తున్నాడు. అంతే కదండి. పాడు చేసుకునే జాగ్రత్త చేసుకుంటే వదిలేస్తే ఆటోమేటిక్గా జాగ్రత్త అయిపోతాయి. పాడు చేసుకునేది వదిలేసామనుకో ఆటోమేటిక్గా డబ్బులు ఎక్కడ పోతాయి? జాగ్రత్తగానే ఉంటాయి, జేబుల్లోనే ఉంటాయి. ప్రభునందు దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఓపుకొని దిద్దుకొని మురికి వస్త్రాలతో మురికి జీవితంతో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన మురికి బట్టలు ఇచ్చి మంచి బట్టలు వేసి జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పాడు అనుకో, మనం దాన్ని కాపాడుకున్నాం అనుకో ఆశీర్వాదం దాని అదే వచ్చా. అంతేగాని మురికి బట్టలాగా ఉంచుకొని పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని, మనం పరిశుద్ధులు అనుకున్నాం అనుకో ఎక్కడ పరిశుద్ధత? ఎక్కడి పరిశుద్ధ? దేవుడు అంటాడు పరిశుద్ధుడు ఒక్కడు, నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు లేడు, ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే నీతిమంతుడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించున్న మహిమను కోల్పోతున్నాం. నీవైనా నేనైనా మన పరిశుద్ధత దేవుని ముందంట మురికి గుడ్డలాగా ఉన్నా. కొంతమంది ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటారు, మేము పరిశుద్ధులు. ఏం పరిశుద్ధులు ఇక్కడ చెప్పుకొని తిరగటమే. మురికి బట్టలు వేసుకొని మేము మంచి బట్టలు వేసుకున్నామని చెప్పుకొని ప్రభు దగ్గర ప్రతిదినం మారు మనసు పొంది ప్రతిదినము రక్షించబడేవారంగా, ప్రతిదినము మన అవిధేయతలు, మన పాపాలు మనం ఒప్పుకునేవారంగా. శనివారం అంటే దేనికి? నిద్ర చేయడాక ఏం చేయడానికి? ఎదుమా ప్రార్థన చేసుకోవాలి. ఈ వారం అంతా ఎక్కడ దుఃఖ పెట్టాను ప్రభా, నేను నమ్మకం ఉండలేకపోయానయ్యా, నేను సంతోష పెట్టలేకపోయానయ్యా, ఆడి మీద వేసి ఆడిని చెప్పే సైతాల్లో తయారయ్యానయ్యా అని ప్రభా, నా వల్ల, నా మాటల వల్ల, నా వల్ల, నా చూపుల వల్ల, నా తలంపుల వల్ల నిన్ను దుఃఖ పెట్టానయ్యా, ఎవరిని బాధ పెట్టాను, ఎవరిని దుఃఖ పెట్టాను, క్షమించిపోవు అని అసలు క్షమించమని కూడా అడిగి అది మనం వెళ్ళవలసిన లైను. అంతేగాని చేయాలని చేసి నేనేం చేయలే, నా అంత మంచోడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు, నీకు నాకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడే చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మన మలిన వస్త్రాలని తొలగించుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకొని ఆయన మార్గంలో నడిచి ఆయన చెప్పినట్లు విని ఆయన మనకిచ్చిన ఏంటి బంగారం డబ్బులు కాదు, రక్షణ, మారు మనస్సు మనము కాపాడుకున్నట్లయితే దేవుడు ఆయన ఆవరణాలను కాపాడటానికి మనల్ని వాడుకుంటాడు. నన్ను వాడుకో ప్రభు అంటే నువ్వు ముందు కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నాడు, ఆయన వాడుకుంటాడు. ఆ మార్గం కదే, నా మార్గం వేరుగా ఉంది, నా ప్లాన్లు వేరుగా ఉన్నాయంటే ఆడొచ్చేసి నువ్వు మా బ్యాచ్ కదా రా అని సైతాన్ గారు వాడుకునే అవకాశం ఉంది. కనుక ప్రభునంతుల ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకోవచ్చు. ఆయన
ఆయన ఇచ్చిన అధికారం కాపాడుకోవచ్చు. ఆయన మార్గంలో చక్కగా నడుస్తూ, ఆయనలో నడిచేవాడికి ఏ బాధ లేదండి. ఆయన వదిలేసేవాడికి లేకపోయే భావం. సాతాన్ గారి ఫిర్యాదుదారి ఎప్పుడు పక్కనే ఉంటాడు. నీకేముంది సినిమా, నీకేముంది, ఇల్లుందా? లేదయ్యా, నీకు ఇల్లు లేదు, ఏం లేదు, గుడికి వెళ్తాం అని సైతాన్ గారు పక్కన చెప్తుంటాడు. ఇటు పక్క వాక్యం ఉంటుంది, నువ్వు అందరికన్నా భాగ్యవంతురాలువి, నీకు రక్షణ ఉంది, దేవుడు నిన్ను రక్షించుకున్నాడే. అసలే పాడలేదు లేదా, పక్కన పెట్టేంటిదే, బిల్డింగ్ లేదు, నాకు చట్టాల దగ్గరికి వెళ్తా తదించుకున్నట్టు ఉంటుంది అన్నావంటే నువ్వు ఎవరు దాంట్లో చేరిపోయావు? దాంట్లో చేరిపోయావు. మరి ఆయన మాట వింటానండి, ఏం లేకపోయిన గుడిమా అన్నం చక్క అట్ట బతుకుతా, నాకు వచ్చేది ఏమవుతుంది అంటే చదువు, క్లాస్లో చెప్తాడు చదువు. నీవు నా మందిరముల మీద అధికారివై ఉండి నా ఆవరణను కాపాడుదువు, మరియు ఇక్కడ నిలవబడి వారికి కలుగునట్లు నీ సన్నిధికి నిలిచే భాగ్యము నీకిత్తును. నీ సన్నిధా? నా సన్నిధా? నా సన్నిధి నీ సన్నిధి అంటావేంటి? నరసింహాలు అడుక్కి అంటే నీ సన్నిధి తెలుసా? ఆయన మార్గంలో నడిస్తే అంట నా సన్నిధి అంటే ఎక్కడ తెలుసా? పరలోకంలో చేరే భాగ్యాన్ని ఇస్తాను. ఓట్లు ఆస్తు సంపాదించుకుంటాం, అక్కడికి వెళ్ళే మార్గం ఉందా? ధన్యత వినపడుతుందమ్మా. బిల్డింగ్ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, పాస్తులు లేకపోయినా మనము పరలోకానికి చేరతాము. అది నమ్మి రండి. కానీ కలిసి వచ్చింది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తాయి, పక్కడు వస్తాయి, ఏమి ఇలాంటి ఏమి పెట్టుకోవాలి. మనం ఆయన మార్గంలో నడిస్తే, ఆయన మాట వింటే నలుగురిలో తలెత్తుకునేదని బతుకుతాం. ఒకటి మనకు కావాల్సిన ఆహారాన్ని, వస్త్రాలని, ఉండటానికి ఇల్లు దేవుడు ఇస్తారు. అంతేకాదు ఆయన కొరకు బ్రతికినంత కాలం బ్రతికితే ఆయన దగ్గర ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. సైతాన్ గారు అంటాడు, భాగ్యం లేదు, పాడలేదు, ఆయన ఎవరు చూసి వచ్చాడా, నీకు అసలు ఆ 4 కాసులు తాడుందా, నీకు చైన్ ఉందా, నీకు అసలు అందరూ ఎక్కడికి పొట్టిసారు కట్టుకొచ్చారు మన పండక్కి, నీకు పొట్టిసారు ఉందా అని నీకు చెప్తున్నాడేమో. జాగ్రత్త, ఎన్నావా నరకానికి పోతాం. నాకేమున్నా ఏమి లేకపోయినా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము, నాకు ఆ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నాకు దేవుడి సన్నిధిలో ఉండే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అని నువ్వు సంతోషపడ్డావంటే ఖచ్చితంగా నీవైనా నేనైనా ఆయన సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. అది నాకు వద్దయ్యా, నాకు ఈడే కావాలి. ఎవరైనా ఫిర్యాదుదారు సైతం గారు కాబట్టి ఆడు పడిపోతావు, ఆడు జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను ఎక్కడ చెప్తాడు, పురుగు సాగు, అగ్ని ఆరడం, పురుగు సాగడం, ఆ భయంకరమైన నరకలు పడేస్తాడు. అర్థం తనకు ఆ మల్లె వస్త్రాలు దేవుడు తీసేస్తాడు. చక్కగా రక్షణ వస్త్రాలు ధరించుకో, ఆయన మార్గంలో నడు, ఆయన మందిరంలో ఉండు, చక్కగా ఆయన దగ్గర యుగాలు ఉండటానికి దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. అటు రీతిగా మనం దేవుడి మాట వినను కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఆయన ఈ లోకంలో ఇష్టానుసారం మార్చాలి. రక్షణ మేము కాపాడుకోవాలి. నీలో నిలిచే భాగ్యం ఇంకా అనేక మంది ఆయన నీ వద్దకు రాక ప్రభు, ఆ మలిన వస్త్రాలే, ఆ బురుకు బట్టలే వేసుకొని అడి బిడ్డలని సన్నిధికి నడిపించమని తీసుకొచ్చిన ప్రేమిలందరూ బట్టి ఈ సంవత్సరం అంతా నీ మార్గం చెప్పినట్లు విని నీ రాజ్యంలో మేము వారసులో కృపను గురించమని, ఇప్పుడు వచ్చిన ప్రేమిలను దీవించమని, రాలేని వారిని మరొక వారు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. పరలోకమందున మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎక్కడ కూడిన మనకును ఎవరైతే దేవుని మార్గంలో నడుచుడు ఇష్టపడుతున్నారు అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.